ఒక 5-6 రోజుల్లో కంకర రాయిగా మారిన విధానం ఎట్టిదనినా అనే దాని మీద మనం చర్చిద్దాం. మనం చూసాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో జరిగిన ఆ డ్రామా ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, ఏదో సడన్గా ఒక రాయి వచ్చి ఆయనకి తాకిన తర్వాత తాకి కంట్లో తాకి, అంటే సీఎం గారికి కంట్లో తాకొచ్చు, కానీ మరీ కన్ను డ్రామా వేసి మరీ ఖైదీ కన్నేలాగా ఒక కన్ను మూసేసి ఆయన తిరిగితే మరీ దరిద్రంగా ఉంటుందని కాబోలు ఆయన కొంచెం ఆ పట్టి వేసుకుని కొంచెం నీట్గా ఉండేలాగా ఆ స్టోన్ ప్లాన్ చేసింది. సరే, అల్లంపల్లి ఆయన కట్టుకున్నాడు. ముందుగా గులకరాయి అన్నారు, హత్యా ప్రయత్నం అన్నారు. నార్మల్గా ఏదైతే వెపన్ యూజ్ చేస్తాం 307 కేసు పెట్టినప్పుడు ఆ వెపన్ను దొరకాలి. అంటే ఇక్కడ వెపన్ ఏంటంటే ఓ రాయి, గులకరాయి అప్పట్లో. ఇప్పుడు తేలింది ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ గులకరాలు లేవట. మరి గులకరాలు లేకుండా మరి గులకరాయి కేసు నిలబడదేమో అని చెప్పి ఆలోచించి దాన్ని కంకర్రాయిగా మార్చారు. కంకర్రాయి అంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ కంకర్రాళ్ళు ఉంటాయి. ఒక చిన్న కంకర్రాయి, మన సైడ్ ఏంటి బెడ్డ ముక్క అంటాం కదా, చిన్న బెడ్డ ముక్క దొరికింది. అంటే అరేంజ్ చేశారు. ఇది చాలా హడావుడి చేయాలనుకున్నారు, ఎక్కడ బూమరాంగ్ అయింది. మరి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పాపం సతీష్ అని ఒక కుర్రోడు, అడిగి 16 ఏళ్ళు అండి పాపం. ఆ సతీష్ అన్నోడిని ఒకరిని ఇరికించాలని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత దుర్గారావు అని ఇంకో వ్యక్తిని, ఆయన పెద్దోడే అనుకుంటా, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. ఎందుకంటే వైసీపీ సానుభూతిపరులను పెడితే కోడికత్తి కేసులాగా మరీ ఇప్పుడే అలరైపోతుంది, ఎలక్షన్ ముందు అలరవటం మంచిది కాదు. కాబట్టి 2 క్యారెక్టర్లు ఎన్నుకున్నారు, సతీష్ అనే ఒక బాలుడు, దుర్గారావు అనే ఒక వ్యక్తి. ఇది కూడా ఎలాగా వాళ్ళ పేపర్లో చూసా. సతీష్ అనే వ్యక్తి తండ్రి వాళ్ళ తనయుడు రాయేసాడని చెప్పి తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళా, విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. విఆర్ఓ మా సతీష్ తప్పు చేశాడమ్మా, రాయించుకుని ముఖ్యమంత్రి మీద వేసింది ఈడేనమ్మా అని చెప్పి వెళ్ళి చెప్పేశాడంట. చెప్తే అలాగా నువ్వు చేసావా, అయితే ఆగు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడంట. పోలీసు వచ్చాడు. వచ్చి ఏంటమ్మా నువ్వే రాయేసావా అంటే, అవును సార్ నేనే రాయేసానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి నేనే రాయేసానని చెప్పాడంట. అందుకని ఆ సతీష్ని పట్టుకుపోయారు. ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. దుర్గారావు నిన్న అసలు రాయించుకుని ఓడగొట్టమన్నాడు రా అన్నారంట. అడిగితే నా దుర్గారావు చెప్పాడండి అన్నారంట. దుర్గారావు అని చెప్పి ఓ దుర్గారావుని పట్టుకుని, నువ్వు ఆ అసెంబ్లీ బోండా ఉమా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అది అక్కడే పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్నును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిన తర్వాత అటుగా వెళ్ళి ఆయన కూడా గాయపరిచింది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ గాయపరుస్తాడు, ఇంకొకరికి వేరే వారికి సంబంధం ఏముంటుందనే ఒక పర్హాప్స్ ఆ లాజిక్తో అనుకుంటా, ఆ లాజిక్తో ఆ దుర్గారావుతో చెప్పించినట్టుగా ఉన్నారు. ఉమ్మగారే నన్ను ప్రోత్సహించారని చెప్పి బలవంతంగా ఓ రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఎలాగైనా అక్కడ పోటీ చేస్తున్న ఉమ్మగారి మీద హత్యా ప్రయత్నం కేసు, చిన్న కంకర్రాయితో హత్యా ప్రయత్నం. ఇక కంకర్రాయితో హత్యలు చేయగలిగితే గొడ్డలు ఎందుకు, కత్తులు ఎందుకు, ఇవన్నీ వేస్ట్. సింపుల్గా ఒక కంకర్రాయితో హత్య చేయగలిగితే ఇవేమీ అవసరం కూడా లేదు. మరి భవిష్యత్తులో ఇంకందరూ కూడా కంకర్రాలే వాడతారేమో నాకు తెలియదు. కానీ ఈ కేసుని చాలా
ఎలా వాడుకోవాలా అని చెప్పి చాలా ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇందులో అంతుపట్టని రహస్యం ఏంటంటే హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా రాలా. వాళ్ళు ఏం చేశారు అన్నది రాలా. వాళ్ళు ఒక 16,000 మంది గోపికల్లాగా 16 మంది ఫోటోలో నర్సులు, ఇంకా చాలామంది డాక్టర్లు, కిడ్నీ స్పెషలిస్టులు, హార్ట్ స్పెషలిస్టులు, లివర్ స్పెషలిస్టులు, మొత్తం అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధం లేకపోయినా కదా ఏమాత్రం చెల్లించకుండా 2 గంటల సరదాగా ఆడుతూ పాడుతూ తన టూర్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి డామన్ మంచమే పడిపోయి సో విన్యాసాలు చేశారు. సరే, బాగానే ఉంది. నార్మల్గా మీకు ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు మొదటిసారి పెద్ద పట్టీ ఉంటుంది, గ్రాడ్యువల్గా గాయం మానే కొద్దీ పట్టీ సైజు తగ్గుతుంది, అవునా? జనరల్గా చివరికి అప్పుడు చిన్న పట్టీ తీసేస్తారు. ఇక్కడ ఆ రోజు ఎలా చేతులు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి, ఆ తర్వాత భీమవరం వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి, కాకినాడ కేసు వెళ్ళినప్పుడు పట్టీ సైజు కొంచెం పొడుగు పెరిగింది. అసలు గాయం అంటూ ఉంటే పట్టీ సైజు తగ్గుతుంది. ఏ గాయం లేదు కాబట్టి ఊరికే షో పుట్టప్ కాబట్టి మామూలుగా సినిమా షూటింగ్ చేసేవాళ్ళు కూడా కంటిన్యూటీ షాట్లు అని అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఆ ప్రికాషన్ తీసుకుంటారు. నెక్స్ట్ డే షూటింగ్ వేరే ప్లాస్టర్ వేసినా అదే సైజు ప్లాస్టర్ వేస్తారు తప్ప ఆ కంటిన్యూటీకి అసిస్టెంట్ డైరెక్టర్ సరైన లేడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. కంటిన్యూటీ మిస్ అయ్యి అది పెరిగిపోతాను. సరే, అదొక ప్రహసనం. అసలు ఆ డాక్టర్లు ఆ నర్సులు కలిసి ఏం చేశారు? ఎక్కడైనా మెడికల్ రిపోర్ట్ ఉంటుంది, అందులోనూ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఆ మెడికల్ లీగల్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆయనకి ఏం జరిగింది, ఆ గాయం లోతెళ్ళింది, ఎందుకంటే అసలు రక్తం కూడా ఊరికే గీరతే ఎలా వస్తుందో అలా వచ్చింది అంతే. మరి అలా గీరుకి కుట్లేస్తారా? కుట్లేస్తే ఆ కుట్లు వేసిన గాయం పెద్ద అవుతుంది. మరి ఆ కుట్లు వేయలేదు, మరి అసలు గీత కనపడతలేదేంటి అంటారని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేశారని చెప్పి ముందే ఒక హాని కూడా అల్లారు. సో అదే ఎవరికే పెద్దగా హాని చేయని కహాని. మరి ఆ కహానికి కట్టుబడి ఎలక్షన్ అయిన తర్వాత పట్టీ తీసేసి ప్లాస్టిక్ సర్జన్ చాలా బాగా చేశాడు, అసలు గాయమాలు కూడా లేకుండా తగ్గించేశారని చెప్తారా? ఏదేమైనప్పటికీ ఒకసారి కేసు కట్టినప్పుడు ఈ పోలీసు ఆ లీగల్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాలి. ఆ కోర్టులో హత్యా ప్రయత్నం అన్నాడు కాబట్టి బెడ్డముక్కుచ్చుకుని ఎంత గాయమైంది, ఎలా అయింది, తగిలింది ఇక్కడ, అది ఇక్కడ తగిలి ఉంటే ఏమయ్యేది, ఇంకెక్కడో తగిలి ఉంటే ఏమయ్యేది, భుజానికి తగిలింది అనుకోండి, అసలు ఏ గొడవ లేదు కదా. ఇక్కడే తగిలితే అక్కడ ఆయనకి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఏముంది, ఓ రాయి ఎంతో దూరం నుంచి విసిరితే ఆ రాయి ఇక్కడ స్లోగా వచ్చి ఇక్కడ తగిలినా కూడా చచ్చిపోడు. ఏదో కొంచెం ఒక 2 నిమిషాలు పొర్ర తిరిగినట్టుగా ఉంటుంది, అంతరాయి కాబట్టి. పెద్ద రాయి దగ్గరుచ్చుకుని టపామని కొడితే ఏదన్నా ప్రమాదం ఉంటే ఉండొచ్చు. అప్పుడు కూడా అంత ఇమీడియట్గా చనిపోయేంత ప్రమాదం ఉండకూడదు. మరీ బండరాయి వచ్చి కొడితే తప్ప చిన్న రాయి, స్మాల్ కంకర్ రాయి, అది కూడా దూరం నుంచి లాంగ్ షాట్లో విసిరితే మరి వాళ్ళ షర్మిల వారి సహోదరు కూడా చెప్పింది, చిన్న కంకర్ రాయికే మరింత ఆర్భాటం చేసి హత్యా ప్రయత్నం అని చెప్పి పట్టీలు వేసుకుని తిరుగుతున్నారు. మరి 7 సార్లు అంటే తీవ్రమైన గొడ్డలి గాయాలు 7 చోట్ల ఉన్నాయట వివేకానంద రెడ్డి గారికి. 7 చోట్ల మరి నరికి చంపారే. ఆ నరికి చంపిన దాని గురించి మాట్లాడకూడదా? కేవలం చిన్న
గులకరాయిగా జన్మించి కంకర్రాయిగా మారిన ఆ చిన్న ఆ రాయి గురించి మటుకు ప్రతిరోజు పట్టి వేసుకున్న ఫోటోతో చిలవలు పలవలుగా వార్తలు రాసుకోవచ్చు. కానీ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడకూడదు. అలాగే మరి ఆయన ఒక ముస్లిం యువతతో ఫోటో వేశారు. వేసి చూడండి, ఇదిగో ఈ సంగతి సునీతకు తెలియదా అని కూడా రాశారు. జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఒకవేళ ఏదన్నా ఉంటే ఆయనకి తెలియదా? క్యాంపెయిన్కి వాడారు, ఎమ్మెల్సీగా పోటీ చేయించారు, ఇప్పుడు ఆయనకి తెలియదా? ఇస్ దట్ అన్ ఇష్యూ? వీళ్ళు హత్య చేయటానికి దానికి అసలు సంబంధం ఏమిటి? ఇలా అసంబద్ధంగా మాట్లాడతారు. చూసి రమ్మని కాల్చి వచ్చాడని చెప్పి మనం ఒక సామెత విన్నాం. అలాగ మరి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దు అని చెప్పి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అడిగితే కోర్టుని అప్పటికప్పుడు సేమ్ డే అప్లికేషన్, సేమ్ డే డిస్పోజల్. అప్పటికప్పుడు అసలు ఆ కేసే కాదు, కోర్టులో ఉన్న ఏ కేసు అయినా కూడా అసలు మనం దాని గురించి ఈ నెల 30వ తారీఖు దాకా ఈ 5-6 వ్యక్తులు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పి టంకరాజు ఆయన చెప్పారు. మీరు అడిగిన దానికన్నా దే హ్యావ్ గాన్ బియాండ్. మరి అదొక ఆశ్చర్యకరమైన సంఘటన. కానీ ఆ పేపర్లో మటుకు పుంకాలుగా రాస్తానే ఉంటారు. వీళ్ళు అయితే పాపం మాట్లాడటానికి వీలేదు అని చెప్పి అంటున్నారు. ఇది ఒక అతిపెద్ద ఇంత. సో మరి ఇప్పుడు చూద్దాం, మరి రాబోయే రోజుల్లో మరి పోలీసులు ఈ కంకర్రాయి కథకి ఎలా ముగింపిస్తారో, అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లాడు ఆ సతీష్ని ఏ రకంగా వాడతారో, పాపం అతనేమైపోతాడో, దుర్గారావు ఏమైపోతాడో, ఇంకా ఎవరి పేర్లు పెట్టి ఎలాగ అల్లరి చేయాలనుకుంటున్నారో. అసలు కోర్టుకి వెళ్తే ఈ కేసు నిలబడుతుందా అనేది కూడా అనుమానం.